వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే హే భగవాన్, నీ అంశతో పుట్టిన మా బావని నా కొంగు పట్టుకొని నా చుట్టూ తిరిగేలా చెయ్యవా భగవాన్. దాని మాటలు పట్టించుకోకన్నయ్య. అది కొంగు పట్టుకొని దాని చుట్టూ తిప్పుకోవాలనుకుంటుంది కానీ కొంగలాగా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో దానికే తెలీదు. అయినా దాని ప్రేమకి నా ప్రేమకి ఫోటో స్టూడియోకి సారథి స్టూడియోకి ఉన్నంత తేడా ఉంది స్వామి. కొంటి కృష్ణయ్య, దాని మాటలు ఏం పట్టించుకోకు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎక్కువ, టీవీ షోస్ కి తక్కువ. దాని మాటలు కూడా ఏం పట్టించుకోకండి స్వామి. ఫోటో షూట్లకు ఎక్కువ, సినిమా షూట్లకు రావడం తక్కువ. ఎవరిదే టీవీ షూట్, ఎవరిది ఫోటో నువ్వేనే. షూట్ అసలు అంటున్నావు? ఇన్ని రోజులు బాగుంటే అంత ప్రేమ ఉన్నదాన్ని. భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే మురళీ గానలోల దూరమేల దిగిరా కృష్ణ కొడలై పొంగుతున్న ప్రేమ నీల కదరా కృష్ణ అందుకో సంబరాల స్వాగతం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. ఆగండి. క్యూట్ మరదల్స్. చిన్నప్పుడు కృష్ణాష్టమికి కూడా ఇలానే గిల్లావు బావా. హే బుగ్గే కదా. పో, నాకు సిగ్గేస్తుంది. నీకు గుర్తుందా చిన్నప్పుడు కృష్ణాష్టమికి ఉట్టి అందుకోవాలని చెప్పి నన్ను ఇలా ఎత్తుకున్నావు? ఉట్టి అందిందా మరి? నాకు సిగ్గేస్తుందని చెప్పలేనమ్మా. అసలు మీ ఇద్దరు దిగుపడుతుంటే నాకు గుర్తురాట్లా చిన్నప్పుడు ఏం జరిగిందో అని. ఓ పని చేద్దాం, నాకు గుర్తురావడానికి ఒకసారి 2 సీన్లు రీక్రియేట్ చేద్దామా? నువ్వు చేసిన రీక్రియేషన్లన్నీ చేయాలంటే తెల్లారిపోతుంది. సరే అది వదిలేద్దాం. ఇప్పుడు పండగ కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుందాం? ప్రతి కృష్ణాష్టమికి కన్నయ్యని ఉయ్యాలూపి వెన్న తినిపించడం మన ఆనవాయితీ కదా బావా. అవును. ఈ కృష్ణాష్టమికి నువ్వే మా కన్నయ్యవి, అన్ని నువ్వే మాకు కాబట్టి నిన్ను ఉయ్యాల్లో ఊపి నీకు వెన్న ముద్దలు తినిపిద్దాం అనుకుంటున్నాను. కానీ మొదటగా తినిపించేది నేనే. బావ నావాడు, నేనే వెన్న తినిపిస్తాను. ముందుగా నేనే ఉయ్యాలు ఊపుతాను. సరే నాకు అర్థమైంది. సో నీకు సపోర్టివ్ గా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళని తీసుకుంటారా? Yes. నీకు సపోర్ట్ గా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వస్తారో వాళ్ళు నువ్వు తీసుకుంటారా? సరే. ఇద్దరు గేమ్ ఆడండి. ఎవరైతే గెలుస్తారో వాళ్ళు నాకు వెన్న తినిపించవచ్చు, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఉయ్యాలు ఊపండి. మేమే ఈ రోజు గేమ్స్ గెలిచేది అండ్ నీకు వెన్న తినిపించేది కూడా మేమే కాబట్టి వెంటనే వెళ్ళి నేను నా ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొచ్చేస్తాను. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి, వెళ్ళి తీసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్. ఇంతమంది బ్యూటిఫుల్ గర్ల్స్ మధ్య ఓహో నువ్వు కూడా సారీ. బాబా ఏంటి కృష్ణాష్టమి మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది అసలు. వసంతి గారు, వసంతి రంగుదే బసంతి. మళ్ళీ చూడంగానే ఒక కవిత దండుకొస్తుందండి. మళ్ళీ ఒక లెటర్ రాశాను. వసంతి వసంతి నీ కోసం పెంచుకున్నా ఒక కోతి కోతి, ఒప్పుకుంటే ఇద్దరం కలిసి తింటాను డాబాలో వేడి వేడి చపాతి, నువ్వు కాదంటే దూకేస్తాను గోతి. ఇది వింటుంటే వస్తుంది వాంతి. నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటే లేపుతాను ఛాతి. ఇంట్లో వాళ్ళ ఆయన ఉన్నాడు తెలుసా నీకు ఆ సంగతి? వండుతున్నట్టుంది. లెటర్ అంతా ఓకే గానీ లెటర్ లో మీ అడ్రస్ ఒక్కటి మిస్ అయింది. మీ అడ్రస్ కూడా చెప్పేస్తే. రీసెంట్ గానే నాకు పెళ్ళయింది, సో ఆ కొత్త అడ్రస్ నాకు తెలియదు. మా ఆయనకైతే బాగా తెలుసు. ఐఎమ్ సో సారీ, ఐ విల్ కమ్ బ్యాక్ ఆంటీ. ఓకేనా? నో నో నో. ఇలాంటప్పుడే గుండెని రాయి చేసు. నొప్పి నొప్పి గుండెంత నొప్పి. ఏమండి ఏంటండి గుండె ఎంత నొప్పి వస్తుంది, ఒక్కసారి టచ్ చేయండి. వావ్, గుండె నొప్పి తగ్గిపోయింది ఏంటంటే మీరు టచ్ చేస్తే. ఇప్పుడేమనిపిస్తుంది? గుండె అయిపోద్ది ఇప్పుడు, గుండె అయిపోద్ది ఇప్పుడు. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నిన్ను కూడా అంటాడు, ఆగు. రియల్ లవ్. నన్నే ఇలా అన్నాడంటే నిన్ను ఇంకేమంటాడో గుర్తు తెచ్చుకో. జనరల్లీ ఒక మనిషి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటది? 72 times. కానీ నాకు 144 times. అలా ఎలా? మీ గుండె కూడా నా దగ్గర ఉంది కదండి, మీ గుండె కూడా నా దగ్గర ఉంది కదండి.
అబ్బా ఏమి కాల్పుతున్నావు పులిహోర? ఏదో తేడాగా ఉందేంటి? ఎవరికైనా బెస్ట్ యాక్టర్ అవార్డు ఉంటుంది, బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు ఉంటుంది. నీకు మాత్రం ఈసారి ఆస్కార్ రేంజ్ లో బెస్ట్ పులిహోర రాజు అవార్డు పక్కా. మంచి ఆటగాళ్ళ అయ్యో మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను కంప్లీట్ మారిపోయానండి. సాంప్రదాయ మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? హలో, పంజగొట్ట పోలీస్ స్టేషన్. మీరు అర్జెంట్ గా ఇక్కడ రావాలి సార్. కోహినూర్ డైమండ్ తగ్గిపోయింది సార్. ఇక్కడ ఉంది సార్. కోహినూర్ డైమండ్ నవ్వుతుంది సార్. నాకు చిన్నప్పటి నుంచి కోహినూర్ డైమండ్ లాంటి అమ్మాయికి డైమండ్ రింగ్ తొడగాలని చిన్న కోరిక. మీరు ఒప్పుకుంటే వెంటనే. మీరు మరి అంత సిగ్గుపడకండి. అతను మీ నంబర్ తెలుసుకోవటానికని నీ ఫోన్ నుంచి కాల్ చేశాడు. అంటే మా డాడీ పోలీస్ స్టేషన్ లో పని చేస్తారు, అందుకే డాడీకి ఎదవ తెలియదారులు చూపించుకే. మిమ్మల్ని ఎక్కడో చూస్తే రుక్మిణి కదా? సారీ సత్యభామ. ఎంత కన్ఫ్యూజ్ అయ్యా. అరే ఇదిగోరా మీ బాబు కాల్ చేస్తున్నాడు. బాబా ఏంటి మీకు పెళ్ళైపోయి అప్పుడే ఒక బాబా? ఒక్కరు కాదు, ఇద్దరు. ఏంటి ఇలాగే ఇంత అందమైన అమ్మాయిలు పెళ్లి చేసేస్తుంటే నాలంటూ బాధపడుతున్నావు. అయ్యో నువ్వు ముట్టుకున్నావు కదా, బాధ అంతా పోయింది. ఈ ప్రపంచం మొత్తానికి ఐశ్వర్యరాయ్ గారి కల్లోకి వస్తారేమో, కానీ నాకు మాత్రం ఈ ఐశ్వర్యనే కల్లోకి వస్తుంది. ఇప్పుడే అందిన బ్రేకింగ్ వార్త. సుధీర్ రాసలీలలు. రాసలీల ఏదో తేడాగా ఉందేంటి? పులిహోర కలుపుతూ పట్టుబడ్డ సుధీర్. సుధీర్ ఎన్నడో ఒకనాడు నాకు టైం దొరకకపోతుందా నీ న్యూస్ నేను నా న్యూస్ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ అని వేసిందే వేస్తా. ఓరే నాయన ఎక్కువసేపు ఇక్కడ ఉంటే ఇప్పుడే దొరికిపోయేటట్టున్నా. మీరు కొంచెం పక్కన ఉండండి, ఎందుకన్నా మంచిది మీతో. ఇటు రండి మేడం. సుధీర్ నువ్వు అలాంటి వాడు కాదని చెప్పు. సుధీర్ నువ్వు చాలా మంచోడు అని చెప్పు. వీళ్ళు ఎన్ని థండర్ ఎఫెక్ట్స్ చేసినా సరే నా గుండెకి ఏం అవ్వలేదు. ఎందుకు సుధీర్? నువ్వు నా ఎఫెక్టివ్ కాబట్టి. నువ్వు మారవా? ఈ జన్మలో మారవారా? అక్కడ ఎవరు లేరు కదా మేడం. నేను వాళ్ళకి చెప్పలేదులే. ఓహో దారిని పోయే గొట్టయ్య చెప్పిన. నువ్వు గొట్టయ్యా? కాదులేండి, గొట్టయ్యతోనే మాట్లాడు. నువ్వు నా ప్రపంచం అయిపో, నేను నీ ప్రపంచం అయిపోతా. మన ఇద్దరం కలిసి ప్రపంచాన్ని మర్చిపోయి వేరే ప్రపంచంలోకి వెళ్తాం. దీనికన్నా నువ్వు పురుగుల మందు తాగి చచ్చిపోయేది మేలురా. నేను ఎందుకు తాగుతానండి? నిన్న గొట్టయ్య నువ్వు గొట్టయ్యా? ఇక్కడ గొట్టయ్య ఉన్నాడా? ఉన్నాడు దోడ. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. హాయ్ సుద్ది. నువ్వెవరు? సత్యభామకే బామలా ఉన్నాడు. ఎందుకు వచ్చావు? ఎందుకు ఎపిసోడ్ లో గ్లామర్ తక్కువైంది, అందం తక్కువైంది. బయటకి చూసుకోండి. తక్కువైంది అన్నారు. సో మేనేజర్ కాల్డ్ మీ, ఐ రన్ అవే. మరి మాకేంటి లాస్ట్ మినిట్ లో ఖాళీగా ఎవరు ఉంటారా అంటే. సరే ఎందుకే నువ్వు ఎవరి టీము? అశు ఒక టీం. నువ్వు అశు టీం కాదే, నా టీం. లాస్ట్ మినిట్ లో కన్ఫర్మ్ అయితే ఇలాగే ఉంటుంది. పేమెంట్ అని ఇస్తున్నారా, రిటర్న్ ఇవ్వాల్సి వస్తుందా మనం? బావా నిన్ను దక్కించుకొని నీకు వెన్నుముద్దలు తినిపించడానికి, నాకు సపోర్ట్ చేయడానికి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. వాళ్ళు మాత్రం తినిపించడానికి వస్తే మా వాళ్ళు ఆడుకోవడానికి వచ్చారా? మా వాళ్ళు తినిపించడానికే వచ్చారు. ఎవరు తినిపిస్తారు, ఎవరు ఉయ్యాలు ఊపుతారు అనేది గేమ్ బట్టి డిసైడ్ అయింది. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు తినిపించాలి, ఓడిపోయిన వాళ్ళు ఉయ్యాలు ఊపాలి. సో ఈ కృష్ణాష్టమికి వార్ బిట్వీన్ సత్యభామలు అండ్ రుక్మిణీలు. సపోర్ట్ చేయడం అంటే ఊరికే వచ్చి కూర్చోవడం కాదు, యాక్టివ్ గా ఉండాలి, గేమ్స్ బాగా ఆడాలి. ఎక్స్క్యూజ్ మీ, నా దగ్గర లేదు. అది వేసుకొని అర్జెంట్ ఇంటికి వెళ్ళిపోవా? నాకు తెలిసి మేనేజర్ రాంగ్ టైమ్ లో ఫోన్ చేసి ఉంటుంది.